హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అబ్సల్యూట్ టేస్ట్. ఈ వీడియోలో మనం శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి చేసుకునే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను 9 రకాలు చాలా సులభంగా, త్వరగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో ఇక నైవేద్యాలు తయారీ చూస్తే ముందుగా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది బెల్లం పరమాన్నం. సో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ఒక 1/2 కప్ బియ్యం తీసుకుని బాగా వాష్ చేసి పెట్టుకోండి. అలాగే 2.5 కప్స్ పాలని బాయిల్ చేసి ఈ బియ్యాన్ని యాడ్ చేసి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నం దగ్గర పడుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 కప్ బెల్లం పొడి చేసుకుని యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ముందుగా బెల్లం పొడి చేసి పెట్టుకుని వేసుకోవడం వల్ల అన్నం వేడికి బెల్లం త్వరగా కరిగిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేతిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పరమాన్నంలో యాడ్ చేసుకుంటే మొదటి ప్రసాదమైన బెల్లం పరమాన్నం రెడీ. రెండవ ప్రసాదం చక్కెర పొంగలి. ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవటానికి 3/4 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకొని వాష్ చేసుకొని, లేదా ముందుగానే వాష్ చేసి ఆరబెట్టుకుని దోరగా వేయించుకోవచ్చు. ఇప్పుడు వీటిని 3 కప్స్ వాటర్లో బాయిల్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో అయినా సరే బాయిల్ చేసుకోవచ్చు. అన్నం బాగా ఉడికిన తర్వాత ఒక 3/4 కప్పు షుగర్ వేసి 2 నిమిషాల పాటు అన్నంలో కలిసే వరకు కలుపుకోండి. తర్వాత కొద్దిగా నేతిలో పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి తురుము లేదా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని కొబ్బరిని దోరగా వేయించుకోండి. సాధారణంగా ఇందులో ఎండు కొబ్బరి బాగుంటుంది, కానీ ప్రసాదానికి అని నేను పచ్చి కొబ్బరిని ఉపయోగించాను. ఇది దోరగా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి వాటిని కూడా రోస్ట్ చేసుకుని అన్నంలో కలుపుకొని కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుంటే రెండవ ప్రసాదమైన చక్కెర పొంగలి రెడీ. ఇప్పుడు మూడవ ప్రసాదం పొంగలి. ఈ ప్రసాదానికి కూడా 3/4 కప్పు బియ్యము, 1/4 కప్పు పెసరపప్పు వాష్ చేసి దోరగా వేయించుకోండి, లేదా అన్నం ఉడికించుకునేప్పుడైనా వేయించుకోవచ్చు. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నేతిలో లేదా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, లైట్గా దంచిన మిరియాలు, జీడిపప్పు వేయించుకొని అందులో ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు లేదా వాష్ చేసుకుని బియ్యం పెసరపప్పు ఇందులో వేసి ఇప్పుడు రోస్ట్ చేసుకోవచ్చు. బియ్యం పెసరపప్పు వేసి ఇప్పుడు వేయించుకున్న దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసి ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి మూడవ ప్రసాదమైన పొంగలి కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 4వ ప్రసాదం దద్దోజనం. ఇది తయారు చేసుకోవడానికి 1 కప్పు వేడి అన్నం తీసుకుని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు గట్టి పెరుగు, 1/2 కప్పు పాలు కలిపి పెట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ నేతిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని మిరియాలు, దంచిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి,
కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా వేసి తాలింపు పెట్టుకొని, ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అన్నంలో కలుపుకుంటే మనకి 4వ ప్రసాదమైన దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. నాలుగు ప్రసాదాలు అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఐదవ ప్రసాదం గారెలు. సో ఇవి తయారు చేసుకోవడానికి ఒక 3 to 4 గంటల పాటు ముందుగా మనం 1 కప్పు మినపప్పుని నానబెట్టుకోవాలి. సో పప్పు బాగా నానిన తర్వాత ఒక 3/4 కప్పు వాటర్ తోటి బాగా గ్రైండ్ చేసుకుంటే గారెల పిండి తయారవుతుంది. ఇది 3/4 కప్పు వాటర్ అంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకునే వారికి అండి. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వారికి వాటర్ తక్కువ పడుతుంది, చూసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని గారెలా వేసుకోవడానికి ముందుగా చేతిని తడి చేసుకొని ఒక ఆకు కానీ లేదా ప్లాస్టిక్ కవర్ లేదా చేతిని తడి చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే మనకి గారెలు రెడీ అవుతాయి. ఇలా గారెలన్నీ రెడీ అయిపోయినాయండి. 5వ ప్రసాదం కూడా మనకి తయారైపోయింది. ఇక 6వ ప్రసాదం. 6వ ప్రసాదము బూరెలు. సో వీటి కోసం మనం గారెలకు ముందుగా పప్పుని ఏ విధంగా నానబెట్టుకున్నామో అలాగే ఒక 3 గంటలకు ముందుగా 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం విడిగా నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి బరువుగా ఉండకూడదండి. అందుకు మనకి టిప్ ఏంటంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని కొద్దిగా పిండిని వాటర్లో వేసి చూడండి. పైకి తేలినట్లయితే మీకు బూరెల పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. గారెలు వేసుకోవడానికి కూడా మీరు ఇదే టిప్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడం కోసం 1 గంట ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకొని 1.5 కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి శనగపప్పును వాటర్ లేకుండా చూసుకుని గ్రైండ్ చేసి స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కలిపి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ మించి దించేయండి. దించి చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పూర్ణం చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. నేను ఈ పూర్ణంతో 3 రకాల ప్రసాదాలు చేస్తున్నానండి. సో మీరు ఏ ప్రసాదాలు అయితే చేసుకుంటారో చూసుకుని దాన్ని బట్టి పూర్ణాన్ని తయారు చేసుకోండి. ఈ పూర్ణాలను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కోట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మొదటిసారిగా వేసేవారైతే ఈ విధంగా స్పూన్ తోటి వేసినట్లయితే చక్కగా విడిపోకుండా వస్తాయి. బూరెలను ఎప్పుడైనా వేసేటప్పుడు వెంటనే కదిపేయకూడదండి. అలా వెంటనే కదిపినట్లయితే అవి చీలి లోపల పూర్ణం అనేది నూనెలోకి వచ్చేస్తుంది.
చూడండి, ఇక్కడ మనకి బూరెలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏడవ ప్రసాదం వచ్చేసి ఉండ్రాళ్ళు కానీ జిల్లేడుకాయలు కానీ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా తయారు చేసుకుంటామంటే, ఒక 1/2 కప్పు వాటర్ బాయిల్ చేసుకుని చిటికెడు ఉప్పు వేసి అందులో 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని కొద్దిగా చల్లారి పెట్టి, కొద్దిగా వేడి ఉండగానే, బాగా చల్లారనివ్వకూడదండి, కొద్దిగా వేడి ఉండగానే ఇందులో కొద్దిగా బెల్లం పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకుని ఉండలు చేసి ఈ ఉండలను ఆవిరి పెట్టుకుంటే మనకి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. జిల్లేడుకాయలు తయారు చేసుకోవాలనుకుంటే ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండిలో కొబ్బరి నూజు అంటే కొబ్బరి, బెల్లం సమానంగా తీసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా వాటర్ తడి చేసుకుంటూ బియ్యం పిండిని ఒత్తుకుని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి నూజుకు బదులుగా మీరు పూర్ణాన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న వాటిని ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి పెట్టుకుంటే మనకి జిల్లేడుకాయలు తయారైపోతాయి. ఈ విధంగా మనకి 7వ ప్రసాదం ఉండ్రాళ్ళు కానీ జిల్లేడుకాయలు కానీ రెడీ. ఇక 8వ ప్రసాదం వచ్చేసి పాల ముంజలు. వీటిని తయారు చేసుకోవడానికి మనం ముందుగా పూర్ణం ఉండలు చేసుకున్నాం కదా, వాటిని తీసి పెట్టుకోండి. దాని పైన లేయర్ కోసం ఒక 2 కప్స్ పాలు బాయిల్ చేసుకుని అందులో 2 కప్స్ కరాచీ రవ్వ ఉండలు లేకుండా కలుపుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. పాలు, కరాచీ రవ్వ 2 సమానంగా తీసుకోవాలండి. లేదంటే పాలు ఎక్కువైనాయి అంటే కనుక మనకి పిండి పల్చపడి పాల ముంజలు అనేవి పర్ఫెక్ట్గా రావు. అలాగే పాలు తక్కువయ్యి కరాచీ రవ్వ ఎక్కువైనా అది గట్టిగా అయిపోతుంది. ఇక్కడ కరాచీ రవ్వకు బదులుగా మనం బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. బియ్యం పిండి వాడుకున్నట్లయితే కనుక ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి తయారు చేస్తున్నాం కదా, అప్పుడే ఈ విధంగా తయారు చేసుకుంటే ఈ పిండితోనే మనం ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మూడిటికి ఒకే రకంగా పిండిని తయారు చేసుకుంటే మనకి ఇంకా త్వరగా ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా నేతి తడి చేసుకుని పూర్ణం పెట్టి ఉండలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా పాల ముంజలు కూడా రెడీ. 8 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక 9వ ప్రసాదం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అదేమిటో కాదండి, రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీలో 1 కప్పు రవ్వని రోస్ట్ చేసుకోవాలి. ఈ రవ్వ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసి ఈ రవ్వని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 1.5 కప్ షుగర్ వేసి కుక్ చేసుకోండి.
షుగర్ బాగా కలిసి దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి నేతిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకుంటే 9వ ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ రవ్వ కేసరి చేసుకునేటప్పుడు మీరు ముందుగా పాల ముంజలు తయారు చేసుకునేటట్లయితే దాని పైన లేయర్ కోసం మనం పాలు ఇంకా రవ్వ రెండు కలిపి అందులోనే షుగర్ వేసుకుని కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 9 రకాలు ప్రసాదాలు మనకి రెడీ అయిపోతున్నాయండి. చాలా సులువుగా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో కూడా మనం ఈ 9 రకాలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇక ఆఖరిగా ప్రతి పూజలో మనం చలిమిడి, వడపప్పు, పానకం పెడతాం కదండి నైవేద్యంతో పాటు. సో ఆ చలిమిడికి బియ్యం పిండి, కొద్దిగా బెల్లం, యాలకుల పొడి, కొద్దిగా కొబ్బరి తురుము, ఇది ఆప్షనల్, కొబ్బరి తురుము వేసుకోపోయినా పర్వాలేదండి, 1 టీ స్పూన్ నెయ్యి అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఒక పావు గంట పాటు నానబెట్టిన పెసరపప్పుతోటి కలిపి ఈ చలిమిడిని నివేదించవచ్చు. చలిమిడి, వడపప్పు. అలాగే పానకం కోసం 1 కప్పు వాటర్లో బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, అలాగే తులసి ఆకుల్ని కలిపితే మనకి పానకం కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలా చేసుకుంటే మనకి తక్కువ టైంలోనే చాలా ఈజీగా 9 రకాల నైవేద్యాలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.